పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత భద్రతా బలగాలు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించనుంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం బార్డర్లో యుద్ధ వాతావరణంపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య మరింత సమాచారాన్ని అందిస్తారు. పహల్గామ్పై పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి చర్య తర్వాత భారత్ ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటుంది అని ప్రధాని మోడీ అయితే భారత్ ప్రజలకైతే మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన మాట ప్రకారమే నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏవైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దాదాపు 9 ఉగ్రవాద స్థావరాల మీద అయితే మెరుపు దాడులను చేయడం జరిగింది. అయితే దీనిలో చాలా మంది ఉగ్రవాదులు కూడా మరణించినట్లు తెలుస్తుంది. నిజంగా బార్డర్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అదే విధంగా ఆ యుద్ధ ప్రభావం మిగతా గ్రామాల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎంత భారత్ శాంతియుతంగా యుద్ధం చేయాలి అనుకున్నా సరే పాకిస్తాన్ చేసేటటువంటి కవ్వింపు చర్యలకి భాగంగానే ప్రస్తుతం టిట్ ఫర్ టాట్ లో భాగంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే మెరుపు దాడులను చేసింది. అసలు ఈ దాడులను ఎలా చూడాలంట? మేడం, ఇది ఖచ్చితంగా 22 ఏప్రిల్ వాళ్ళు చేసిన దారుణ కాండకి మన ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు భారతదేశ ప్రజలందరికీ. మనం మారిన భారత్ అని చూపెట్టడానికి మన యొక్క ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి, ఆ ప్రతిచర్య ఎవరు ఊహించుకోని విధంగా ఉంటుందని, అది ఆ ముష్కరులు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారినే కాకుండా వారికి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళని కూడాను వాళ్ళ వెనకున్న దేశాలు ఏవైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 22 ఏప్రిల్ నుంచి ఇంతవరకు వెయిట్ చేసిన కారణం అంటే ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేయడం అండి. ఎందుకంటే ఒక వార్ వెళ్ళాలంటే సడన్గా చేయలేము అలాగా. ఎందుకంటే మన యొక్క ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మిగతా ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ ఐటీబీ వీళ్ళందరినీ అలర్ట్ చేసుకుంటూ వాళ్ళని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలి, ఎవరిని ఎక్కడ తీసుకువెళ్ళాలి, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి నౌకల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, రఫేల్ని ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఒక స్ట్రాటజీ ఉంటుంది. దీంతోపాటు ప్రపంచ దేశాలను మన వైపు తిప్పుకోవాలి. అంటే ఇప్పుడు పాత యుద్ధాలకు ఇప్పుడు యుద్ధాలంటే ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ యుద్ధాలని, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఎక్కడి నుంచి దేశాన్ని నాశనం చేయొచ్చు. సో అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే మన రాడార్ సిస్టమ్స్ అవాక్స్ ఉంది, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇచ్చిన సిస్టమ్స్ కానీ ఇవన్నీ మనం రెడీ చేసి ఎక్కడైనా సరే ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మనం చేస్తున్న చర్య ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు మీడియాని కూడా రిస్ట్రిక్ట్ చేయడానికి కారణం ఇదే మాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఎక్కడ చేస్తున్నాం విషయం తెలిస్తే అవతల వ్యక్తులు దాన్ని ఈజీగా, ఎందుకంటే మనకెంత టెక్నాలజీ ఉందో వాళ్ళు కూడా టెక్నాలజీ తీసలేదు. బట్ అంటే మన యొక్క టెక్నాలజీ అనేది ఏంటి అనే విషయం మీకు ఇప్పుడు తెలుస్తుంది. భారతదేశం ఏ దేశానికి తీసిపోదండి. మనం ఇప్పుడు ఎకనామికల్గా కూడా 4th పొజిషన్లో ఉన్నామంటే ఎంత చర్యలు తీసుకుంటే ఆ స్టేజ్కి వెళ్ళి ఆలోచన. ఇప్పుడు ఒక యుద్ధం చేస్తే ఒక ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పర్సన్స్కే కాదు, సివిలియన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదే బార్డర్ ఏరియాలో అయితే ఆల్రెడీ మనకి యుద్ధాలు జరిగాయి కాబట్టి అక్కడ ఏ విధంగా ఎవాక్యుయేట్ చేయాలో, ఎక్కడ ఏ బంకర్లు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు మాక్ డ్రిల్ ద్వారా. అంటే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ద్వారా తెలుసు. బట్ ఇప్పుడు చేస్తున్న యుద్ధం ఏమవుతుందంటే వాళ్ళు ప్రతిచర్యలు ఏమంటాయంటే పక్కా అక్కడే చేయాలని ఉండదు. మన ఎకనామికలే దెబ్బ కొట్టాలంటే ముంబై, హైదరాబాద్ లాంటివి, లైక్ విశాఖపట్నం ఎక్స్ట్రా నేవల్ కమాండ్ ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళు అవకాశం, ఢిల్లీ లాంటి ఏరియాలు వాళ్ళు టార్గెట్ చేస్తారు. భారత్ లో ప్రధాని మోడీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా చర్యలు తీసుకున్నారు. కాకపోతే అవన్నీ కూడా ప్రశాంతయుతంగా తీసుకునే, సింధు జలాల ఒప్పందం కానివ్వండి, పాకిస్తాన్ వెనక్కి పంపించేటటువంటి కానివ్వండి, యుద్ధం రాకుండా ఉండడం కోసమే ఇలాంటి డిసిషన్స్ అన్ని తీసుకొని పాక్ కి బుద్ధి చెప్పాలి అనుకున్నారు. కానీ పదే పాకిస్తాన్ మాత్రం యుద్ధాన్నే కోరుకుంటున్నట్లుగా అటు ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో దీనిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రస్తుతం మెరుపు దాడులు చేశారు. సో అసలు ఈ సింధూర్ కి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా చెప్పగలుగుతారా? మీకు ఈ మాక్ డ్రిల్ ప్రకటించడం మీకు తెలుసు. మేము ఆల్రెడీ సర్వీస్ నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైనా సరే డిఫెన్స్ వెళ్ళినప్పుడు, అంటే వారికి వెళ్ళే ముందు మేము PAD అని చెప్పి ప్యాసివ్ యాక్ట్ డిఫెన్స్ అని చేస్తాం. దాని అర్థం ఈ మాక్ డ్రిల్స్ అంటే యుద్ధం జరిగేటప్పుడు ఏ విధంగా మన యొక్క చర్యలు ఉండాలి. ఇప్పుడు పలానా ఈస్టర్న్ సెక్టర్లో జరిగితే ఏ ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్ళాలి, ఏ ట్రైన్ మ్యాన్ పవర్ అటు వెళ్ళాలి, ఏ మిజైల్స్ అటు వెళ్ళాలి, ఏ రాడార్స్ వెళ్ళాలి, ఏ యూనిట్లు అక్కడ మూవ్ అవ్వాలి, అవన్నీ చెప్పి ఒక స్ట్రాటజీ ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ వార్ ప్లాన్. అంటే ఈస్టర్న్ సెక్టర్లో వస్తే ఎలా ఉంటుంది, వెస్టర్న్ సెక్టర్లో ఎలా వస్తుంది, ఇవన్నీ మాకు ముందు నుంచి ప్రీ డిఫైన్డ్. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్. సాధారణ ప్రజలు ఎవరైతే గ్రామ స్థాయిలో ఉంటారో వాళ్ళైతే చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చెప్పుకున్న విధంగా నిజంగా వార్ వచ్చినట్లయితే చాలా వరకు కూడా చాలా భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి సో వాళ్ళకి ఏం చెప్తారు, ఎలా సిద్ధంగా ఉండాలి అంటారు, ఎంత ధైర్యంతో ఉండాలి భారత్? ఇప్పుడు యుద్ధం వస్తే మాత్రం ఇప్పుడంతా టాక్టికల్ వార్, టెక్నికల్ టాక్టికల్ రెండును. ఈ టెక్నికల్ వార్ కాబట్టి ఏ వార్ కూడా
1 వీక్లో అంతా ఫినిష్ అయిపోవచ్చు. దానికి ఎందుకు మనం రెడీగా ఉండాలంటే ఇప్పుడు లైక్ చెప్తున్నారు మాక్ డ్రిల్ చేస్తున్నాం. మాక్ డ్రిల్ చేసేటప్పుడు ఎక్కడ ఏ లైట్ బయటికి కనిపించకూడదు. ఎందుకంటే ఎయిర్ స్ట్రైక్ చేసేటప్పుడు ఏ మాత్రం లైట్ కనిపించినా అక్కడ వాళ్ళు బాంబింగ్ చేస్తారు. దానికి మాక్ డ్రిల్, అందుకే ఈ మాక్ డ్రిల్ మనకి చెప్పేది. ఈ ప్రజలు కూడా దాన్ని అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటిది ఏమైనా ఉంటే మనం ఏ విధంగా మనం ఉండాలి, ఎలా మనల్ని మనం సెక్యూర్ చేసుకోవాలి. కొన్ని బార్డర్స్లో అన్ని బంకర్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్థావరాలకు వెళ్ళిపోతారు. కానీ మన వైపు ఇక్కడ బంకర్స్ అవి లేవు కాబట్టి మనం దానికి రెడీగా ఉండాలి. ఎలా మాక్ డ్రిల్లో ఏ విధంగా మనం చేయాలి, దాన్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ చూసుకోవాలి. చెప్పండి, 25 ఏళ్ల తర్వాత భారత్ లో మళ్ళీ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇన్నేళ్లుగా చాలా జాగ్రత్తగా పాకిస్తాన్ ఎంత కవ్వింపు చర్యలు చేసినా కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది భారత్ అని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఒక కార్గిల్ కానియచ్చు, లేదా 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి యుద్ధం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తుండేసరికి ఒక్కసారిగా భారత్ లో ఉండే సాధారణ ప్రజలు కొంచెం భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎలా ఆర్మీ ఎదుర్కోబోతుంది, ఎలా ధైర్యం చెప్పబోతున్నారు? పూర్వం యుద్ధం జరిగేటప్పుడు ఆర్మీకి యుద్ధాలు జరిగేవి. కానీ ఇప్పుడు ఆర్మీ కంటే ఎక్కువ సివిలియన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా మిసైల్ సిస్టమ్ తర్వాత కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో నలుమూలలు అనేక గ్రామాల్లో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి గ్రామంలో ఎక్సర్స్మెన్లు ఉన్నాం. మేము ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎలా రక్షించాలి, ఎలా వాళ్ళని సేఫ్గా ఉంచాలనేటువంటిది మేము ఆ బాధ్యత తీసుకుంటాం. మా అవసరం దేశానికి ఎప్పుడు అవసరం ఉన్నాయి, మేము ముందు వరుసలో మేము నిలబడతాం. ఎందుకంటే మా అనుభవం ఎక్కువ. మేము అక్కడ సర్వీస్ చేసి వచ్చాం. ఇప్పుడు అక్కడ యువకులు ఉన్నారు, మా అంతటి సీనియర్లు కూడా అక్కడ ఉన్నారు. మా దేశానికి మా అవసరం వచ్చిందంటే మేము ముందు వరుస నుండి ఫైట్ చేయని సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న సివిలియన్ అనమాట, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మా సీనియర్స్ అందరూ ఇక్కడ ఉన్న సివిలియన్ ప్రతి విలేజ్లో 2, 3, 5, 10 ఒక మా విలేజ్లో చూస్తే 80 మంది ఉన్న ఎక్సర్స్మెన్. కాబట్టి మా గ్రామాలని ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎలా అనమాట సేవ్ చేయాలనేది దీన్ని మేమందరూ అది ఛాలెంజ్గా తీసుకొని మేమందరం సేవ్ చేస్తాం. కానీ ఎక్కువ సివిలియన్స్ నష్టపోయే అవకాశం ఉన్నాయి. యుద్ధం మనం కోరుకోవట్లేదు, కానీ యుద్ధమే అవసరం అయితే భారతదేశం ఎప్పుడు కూడా వెనక చేయదు. మనం ఎవరి మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ఇప్పటి వరకు మన చరిత్ర ఏంటంటే ఏ దేశం మీద కూడా మనం యుద్ధం ప్రకటించలేదు, యుద్ధానికి వెళ్ళలేదు. కానీ మన మీదకి వచ్చే వాళ్ళకి ఎవరు మన మీదకి వచ్చారు? ఈరోజు మిలిటెంట్ మన మీదకి వచ్చారు. మన మిలిటెంట్కే బుద్ధి చెప్తున్నాం. అవసరమైతే పాకిస్తాన్ని కూడా తల దించేలా చేస్తాం. ఏ దేశం వాళ్ళ వెనకుండా మనం అన్నమాట తగ్గేదే లేదు. యుద్ధం వచ్చినా సరే భారత్ లో ఉండేటటువంటి త్రివిధ దళాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇక నష్టం అయితే ఇరువైపులా జరుగుతుంది, కానీ తప్పనిసరిగా యుద్ధంలో గెలిచేది మాత్రం భారతే అని చెప్పి తెలుస్తుంది. అయితే యుద్ధం రాకూడదని మనం కూడా కోరుకున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలన్నీ కూడా భారత్ వైపే నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముందుగా ఏం జరుగుతుంది, ఎలాంటి వాతావరణం ఉండబోతుంది అనేటటువంటి మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.